సార్ నమస్తే అండి. బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ కాబోతోంది. ఒక పక్క అగ్ని పరీక్ష అంటూ కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. అదొక సెపరేట్ ఎపిసోడ్. అయితే ఆల్రెడీ విన్నర్గా వచ్చిన పల్లవి ప్రశాంత్, ఏమంటారు, రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్, ఆ రోజు నేను ఏదైతే గెలుచుకున్నానో అదంతా రైతులకు పంచిపెడతాను, లేని వాళ్ళకి పంచిపెడతాను ఏవో ప్రామిసెస్ చేశారు. తర్వాత ఏం చేసావయ్యా నీ డబ్బులను పలు సందర్భాల్లో అడిగినప్పుడు ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. నాకు డబ్బులు ఇస్తానన్నారు, ఆ డబ్బుల్లో 40% GST అన్నారు, నెక్లెస్ ఇస్తామన్నారు, అందులో 5 లక్షలు కట్టమన్నారు, కారు ఇస్తానన్నారు, అందులో 8 లక్షలు కట్టమన్నారు, ఇవన్నీ కొడితే నాకు 10 లక్షలు కాదు కదా 5-6 లక్షలు వచ్చాయేమో అంతే లెక్కల ప్రకారం. నన్ను నిండా ముంచేశారు, మోసం చేశారు అనేది ఆయన వెర్షన్. అసలు ఏంటిది? అంటే ప్యాకేజీలో భాగము అని చెప్పారు అని కూడా చెప్పాడు ఆయన. అంటే ప్యాకేజ్ 40 lakhs ప్యాకేజ్. ఆ ప్యాకేజీలో మీకు కొన్ని రాయితీలతో కారు, కొన్ని రాయితీలతో నెక్లెస్, కొన్ని రాయితీలతోనే అన్నీ ఉన్నాయి ఆ ప్యాకేజీలో. వాటన్నిటికీ ఇందులో నుంచే డబ్బులు వెళ్ళిపోతాయి. ఏది GSTతో పాటు ఈ పేమెంట్స్ కూడా వెళ్ళిపోయి అతనికి ఆ కారు, ఆ నెక్లెస్, ఫైనల్గా కొద్దిపాటి డబ్బు మాత్రమే దొరుకుతుంది. ఇది అంటే మీరు అక్కడికి రావటం ద్వారా, బిగ్ బాస్కి రావటం ద్వారా ప్రపంచపు అటెన్షన్ మీ మీదకు వస్తోంది. దానికోసం మేమేం ఛార్జ్ చేయట్లేదు కదా మీ మీద, మేమే ఎదురిస్తున్నాం మీకు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతోంది. ఇది ఈ బిగ్ బాస్ డిజైనర్స్, ఇది మార్కెట్ ప్రొవైడింగ్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది. మీరు ఒక ఏరియాలో ఒక స్టేటస్కి వస్తారు, రాగానే మిమ్మల్ని వాళ్ళు హుక్ చేసి తీసుకెళ్తారు. మీకు ఒక వ్యూవర్షిప్ ఉండాలి, మీకు ఒక వ్యూవర్షిప్ బేస్ ఉంది అని వాళ్ళకి అర్థమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు. వాళ్ళు ఆ అన్వేషణలో నిరంతరం ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. ఈ నెక్స్ట్ జరగాల్సిన దానికి ఎవరిని పిలవాలి ఇప్పటి నుంచి కసరత్తు చేస్తూనే ఉంటారు. అవును, అంటే ఇలా చేసి కొంచెం కాంట్రవర్షియల్ అయి ఉండాలి, వాళ్ళు సమాజంలో డిస్కసివ్ పాయింట్ అయి ఉండాలి. ఇలా భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళని ఒక నలుగురిని పోగేసి ఒక చోట పెడతారు. వాళ్ళు బయట కొట్టుకుంటున్నారు, లోపల ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీ మీద ఆడియన్ బేస్ ఉంటుంది దానికి. ఇలా ఇవన్నీ స్కీముడుగా జరుగుతాయి. వీళ్ళు ఎందుకు వెళ్తారు? మన అభిప్రాయాలు చెప్పుకోవడానికో ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది. బిగ్ బాస్ షోకు ఉన్నటువంటి లార్జర్ వ్యూవర్షిప్లోకి మనం వెడతాం, మనం వాళ్ళకి పరిచయం అవుతాం అని పెడతారు వీళ్ళు. వీళ్ళ స్వార్థం వీళ్ళకు ఉంటుంది, వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్ళినప్పుడు డబ్బుల ప్రసక్తి ఏమిటి అని మాట్లాడతారు వాళ్ళు. కానీ అందరూ అలా ఉండరు. అంటే ఈ స్కీమ్తో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు ఇతను దగ్గరికి వచ్చేసరికి, ఈ పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చేసరికి, ఇతను వాళ్ళు ఏదో చెప్పిన డబ్బులు ఇచ్చేస్తారేమో, ఆ ఇచ్చిన డబ్బులు పంచేద్దాం, మనం ఒక 5 లక్షలు జేబులో పెట్టుకుని మిగిలిన డబ్బులన్నీ పంచేద్దాం, మనకేం పెద్ద అవసరాలు ఉంటాయి అని అనుకున్నాడు. అనుకోవడం మీ తప్పు. మరి ముందే క్లియర్గా మాట్లాడి ఉండాలి వాళ్ళతో. మాట్లాడలేదు ఈయన. అంటే ఇన్నోసెన్స్. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నాడు, వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నాడు, పల్లె బతుకు, ఇప్పటికీ వెనకబడి ఉన్నారు అనడానికి ఇంతకంటే ఏముంది? ఇంటర్నెట్ వచ్చేసింది, ప్రపంచం అంతా ఒకేలా ఆలోచిస్తోంది, గ్లోబల్ విలేజ్గా మారిపోయిందని చెప్పుకుంటాం మనం. కానీ ఇప్పటికీ రూరల్ ఏరియాలో ఇలాంటి బ్రెయిన్స్ ఉన్నాయి. ఆయన మోసపోయాను అంటున్నాడు. మోసపోయానంటే అతని బ్రెయిన్లో ఒక పిక్చర్ వేశారు వీళ్ళు, కానీ యాక్చువల్ వేరు. ఇదేమిటి ఇలా జరుగుతుందా అని అనుకున్నాడు అతను. కానీ అదే పల్లవి ప్రశాంత్ గత వీడియోలు ఇంకోటి కూడా బయటకు వచ్చింది. నేను ఎంతమందికి ఏం హెల్ప్ చేశానో వాళ్ళకు తెలుసు, ఒక చెల్లి నాకు ఫోన్ చేసి నేను ఫస్ట్ వచ్చానన్నా అని చెప్పారు. అంటే తను ఏదో హెల్ప్ చేసినట్టుగా కూడా ఆయనే చెప్పారు. చేసి ఉండొచ్చు, అంటే తనకేదో ఉన్న దానిలో చేస్తే చేసుంటాడేమో. కానీ బిగ్ బాస్ డబ్బులు పూర్తిగా అందలేదు అనే ఒక ఇది అయితే ఉంది అతనికి. కానీ ఇప్పుడు ఎవరికైనా రూలే కదా సార్. నిజంగానే ఒక పెద్ద సెలబ్రిటీ అయిన వ్యక్తికి కూడా అదే 40% GST ఉంటుంది, అవే రాయితీలు ఉంటాయి. ఏదో మట్టి మనిషి కాబట్టి, రైతు కాబట్టి, విలేజర్ కాబట్టి మాత్రమే పల్లవి ప్రశాంత్ అర్థం కాలేదు. ఇతనికి అర్థం కాలేదు అనేది నేను చెప్తున్నది. అంటే వాళ్ళకి అర్థమవుతుంది.
వాళ్ళు దీని నుంచి ఏం పొందుతున్నాము ఆ వస్తున్న డబ్బుల రూపంలో చూడరు. దీని ద్వారా పొందేటువంటి ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఆ ఇతర ప్రయోజనాలు ఆ క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు వెళ్తారు. ఇతనికి ఆ క్యాలిక్యులేషన్ లేకపోయి ఉండొచ్చు కదా, ఇతనికి తెలిసి ఉండకపోవచ్చు కదా. ఆ ఇన్నోసెన్స్ని పంచుకున్నాడు. ఆ ఇన్నోసెన్స్ని పంచుకోవటం అంటే ఇక్కడ ఎలా ఆలోచించాలి? ఉదాహరణకి జేఎంఎం ముడుపుల కేసు ఉంది పివి నరసింహారావు గారి మీద. ఆయన ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చాడు అక్కడ లోపల చేతులు ఎత్తండి అని. ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వాళ్ళు ఆ డబ్బులు తీసుకెళ్ళి స్ట్రైట్గా వాళ్ళు అకౌంట్లలో వేసేసుకున్నారు. వాళ్ళకి పార్లమెంటు వేతనాలు పడేటువంటి అకౌంట్లలోనే వేసుకున్నారు. ఇవి ఎక్కడివి అంటే ప్రధానమంత్రి గారే ఇచ్చారు స్ట్రైట్ అవే అని చెప్పేశారు. అలా చెప్పకూడదు కదా, కొంత పద్ధతి మెయింటైన్ చేయాలి కదా, ఇన్నోసెన్స్ అది. నరసింహారావు గారు అప్పుడు అన్న మాట ఏంటంటే ఆదివాసీలు వెనకబడి ఉన్నారని తెలుసు కానీ మరీ ఇంత వెనకబడి ఉన్నారని అనుకోలేదు అన్నాడు ఆయన. అలాగే చూడాలి ఈ విషయాన్ని కూడా. అంటే ఇంకా ఇన్నోసెన్స్ ఉంది రూరల్ ప్రాంతాల్లో. వాళ్ళు స్కీమర్లు కాదు. అతను రకరకాల పనులు చేసుకుంటూ ఏదో అట్రాక్ట్ అయ్యాడు, వచ్చాడు, అతనికి ఒక వ్యూవర్షిప్ ఉందనే స్వార్థంతోనే వీళ్ళు పట్టుకొచ్చారు. దీనిలోకి వెళ్ళటం ద్వారా తనకేదో కొంత గుర్తింపు దొరుకుతుంది, డబ్బులు వస్తాయి అని అనుకున్నాడు. ఈ డబ్బులు వస్తాయి అనేది అతని ఊహకి మించిన అమౌంట్ కనిపించింది ఇక్కడ. దీన్ని అంతా మనమేం పెట్టుకుంటాం, కొంతమందికి త్యాగం చేసేద్దాం అని ఒక ఆదర్శాన్ని ప్రకటించాడు. తీరా వచ్చిన డబ్బులు చూసుకుంటే ఆదర్శాలు నడిపేంత డబ్బులు లేవు అక్కడ. నడపాలనుకుంటే ఆ కారు, అతనికి వచ్చినటువంటి కారు లేకపోతే నెక్లెస్, ఇవన్నీ వదిలేసుకోవాలి. ఇవన్నీ వదులుకోవాలని అనిపించదు. ఈ అనిపించకపోవడంతో నువ్వు ఏదో చెప్పావు డబ్బులు ఇస్తానని, ఎందుకు ఇవ్వవు అని అడుగుతున్నారు జనాలు. నాకు వచ్చింది ఏమీ లేదు అని చెప్పుకుంటే సరిపోదు అంటే కడిగేసుకోవాలనుకున్నాడు అతను. ఈ కడిగేసుకునే ప్రక్రియలో భాగంగానే ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఇప్పుడు ఎంత వైరల్ అవుతున్నప్పుడు బిగ్ బాస్ టీం దీనికి సంబంధించి స్పందించాలి కదా, ఇప్పటివరకు స్పందించలేదు. అంటే వాళ్ళు ఇందాక మీరన్నట్టుగా ఎవరైనా సరే బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇది ముందే చెప్తాము, అసలు మా డాక్యుమెంటేషన్లోనే ఉంటుంది. చాలామంది డాక్యుమెంట్ చదవకుండా సంతకాలు పెడతారు, ఎవరు ఇన్ డీటెయిల్డ్ చదవరు. అంత చదవడం కష్టం అనిపిస్తుంది కూడా సార్. తప్పు కదా అది, మీరు చదువుకోవాలి. ఇప్పుడు మీరు వెహికల్ ఫైనాన్స్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఆడు 40 పేజీల డాక్యుమెంట్ ఇచ్చి చిన్న చిన్న అక్షరాలతో ఇస్తాడు. మీరు అన్నట్టుకు 40-50 పేజీలు ఉంటుంది. అదంతా దాని మీద వరుసగా ప్రతి కాగితం మీద సంతకం పెట్టమంటాడు. అవును, ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. ఈవెన్ చిన్న అగ్రిమెంట్, ఎనీ అగ్రిమెంట్ మీరు ఒక చోటకు వెళ్ళినప్పుడు ఒక స్క్రిప్ట్ ఒకళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక 10 పేజీల అగ్రిమెంట్ పట్టుకొస్తారు, అది చదవరు వీళ్ళు. ఇప్పుడు అలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొన్ని పాత రోజుల్లో సినిమాలు తీసేసి డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు కలిసి శాటిలైట్ ఛానల్స్ వచ్చిన కొత్తలో శాటిలైట్ ఛానల్స్కి అమ్మకానికి పెట్టుకున్నప్పుడు వీళ్ళు విచిత్రంగా ఒక చిన్న పదం జోడించారు ఎవరో ఒక లీగల్ ఎక్స్పర్ట్ జ్ఞానంతో. అప్పటి వరకు సినిమా అనేది థియేటర్కి మాత్రమే పరిమితం. థియేటర్ నుంచి మొదటిసారిగా టీవీ అనే మాధ్యమంలోకి వచ్చింది. సో వీళ్ళు చాలా తెలివిగా ఒక వాక్యం జోడించారు అక్కడ. ఏంటంటే నాన్ స్క్రీన్ అన్నారు, తెర మీద హక్కులు మీవే, తెర బయట హక్కులు మావి అన్నారు. ఈ తెర బయట హక్కులు అనేది అర్థం చేసుకోకుండా సంతకాలు పెట్టేశారు వాళ్ళు. అమ్మకాలు అయిపోయినాయి, డబ్బులు ఇచ్చేశారు, క్లోజ్. ఆ తర్వాత కొంతకాలానికి ఇంటర్నెట్, సీడీలు, డిజిటల్ ఇవి వచ్చినాయి. ఈ సీడీల కంపెనీల వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగారు, ఏమంటే మీరు శాటిలైట్ రైట్స్ అమ్మారు, మాకు సీడీ హక్కులు అమ్మండి, కొనుక్కుంటామని. అవి అమ్మటానికి ట్రై చేస్తే ఆ శాటిలైట్ హక్కులు కొనుక్కున్న వాళ్ళు వచ్చి వీళ్ళతో గొడవ పడ్డారు. మీరు ఆ హక్కులు కూడా మాకే ఇచ్చారు కదా అని. మీకు ఎలా ఇచ్చాం, మీకు టీవీకి కదా ఇచ్చింది, లేదు నాన్ స్క్రీన్ రైట్స్ మొత్తం మాకే ఇచ్చారు, కాబట్టి ఇప్పుడు సీడీల వాళ్ళకి మేము అమ్ముకుంటాం, మీకు సంబంధం లేదు అంటే వాళ్ళు గుడ్లు తేలేశారు. ఇంతే, ఇన్నోసెన్స్ అనేది ఉంటుంది. ఈ ఇన్నోసెన్స్ను వాడుకోవటమే వాళ్ళ ప్రక్రియ. చూద్దాం టీం ఏమైనా స్పందిస్తుంది. అతను అన్న మాటలో ఒకటైతే సెన్సిబుల్ మాట, మోసం జరుగుతోంది అనేది అతని స్థాయిలో మోసమే.
అది మోసం అని చెప్పలేం. మళ్ళీ లీగల్గా కోర్టుకు వెళ్తే వాళ్ళే గెలుస్తారు. అదే ఎందుకంటే వీళ్ళు సంతకాలన్నీ పెట్టేసి ఉంటారు అక్కడ. కాబట్టి లీగల్గా కాదు, కానీ సైకలాజికల్గా ఈ కథ నుంచి నాకు అర్థమైంది, ఇప్పటికీ రూరల్ బ్రెయిన్స్లో ఆ ఇన్నోసెన్స్ కొనసాగుతూనే ఉంది, అమాయకత్వం. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్